హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ క్రిస్మస్ జరుపుకునే ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. ఇంకా మార్నింగ్ లేచానే అమ్మ బాబోయ్ ఏం చల్లరా దేవుడా, కూల్ ఫ్రీజ్ అయిపోతున్నాము అసలుకి. ఇంకా అలా స్వెటర్ వేసుకొని వాటర్ చల్లుతుంటే అందులో నీళ్ళన్నీ కూలింగ్ అయిపోయినాయి. పైగా సమయానికి వాటర్ వస్తున్నాయేమో, ఇంకా టబ్లోకి పట్టి ఆ వాటర్ కూడా చల్లాను అనమాట. అప్పుడే కొంచెం గోరువెచ్చగా ఏదో వేడివేడిగా తగులుతా అనిపిస్తుంది. ఎంత కూలింగ్ ఉండదు. నైట్ నుంచి ఉన్న కూలింగ్ వేరు కదా, అయి చాలా కూలింగ్ ఉంది. ఇలా పట్టిన తర్వాత ఇబ్బంది లేకుండా ఉందన్నమాట. అలా పైగా అదే రోజు వాటర్ రావటం, ఓ పక్కనే ముగ్గేసుకుంటూ ఉండాలి, వాటర్ అవి చూసుకోవాలి. మా వారు కనుక షాప్ తీసి ఉంటే మా వారిని పంపి నేను ముగ్గేసేటప్పుడు పట్టమని కూడా చెప్తాను. వీళ్ళగా మరి బంద్ అయిపోతాయి కదా ముగ్గేసే టైంలో. నేనైతే ముగ్గేసానండి. ఎలా వేసాను ఏంటి అనేది కమెంట్ చేయండి. ఇంకా లోపలికి వచ్చేసి వేడి నీళ్ళు అయితే పెట్టేసుకున్నాను స్నానానికి. ఈలోగా మా మాదమ్మ ఏం చేస్తుందో చూడండి. చక్కగా కలబందని అవి గుజ్జంతా తీసేసి మిక్సీ పట్టి జ్యూస్ చేసింది అనమాట. అది చాలా రోజులు అవుతుంది తాగి, మళ్ళీ ఇప్పుడు తాగడం మొదలుపెట్టింది మళ్ళీని. ఇక్కడ మా వారు అయితే పాలు కాసేసుకొని అందులో మిరియాల పొడి, పసుపు, బెల్లం వేసుకొని మిక్స్ చేసుకొని తాగేస్తున్నారు. ఇంకా నేను ఇవ్వవసరం లేదు, ప్రొద్దుటే లెగిస్తారు కాబట్టి ఒక ప్యాకెట్ కాసేసుకొని తాగేస్తారు అలాగా. ఇంకా నేను స్నానం చేసి వచ్చిన తర్వాత ఆ రోజు వీడియో కోసం బాస్మతి పాయసం చేశాను అనమాట. నాకు చాలా చిరాగ్గా అనిపించింది. ఇదేంటిది అందరికీ వెళ్తాయి, నేను ఇంతలా చేస్తే వెళ్ళవేంటని కొంచెం కోపంలో ఉన్నాను. దానికి తగ్గయే ఆ రోజు వచ్చిన 3 వీడియోలు అనమాట. కాకపోతే బాస్మతి పాయసం చాలా చాలా బాగుందండి, సూపర్గానే. ఇంకా పొడవుగా ఉన్నాయి కదా అవి. ఇంకా పైకి వచ్చేసాను. మీరు కోళ్ళవి ఇది పాతదేనండి, ఈ క్లిప్ తీసింది, కానీ కోళ్ళు అయితే ఒక్కటి కూడా లేవు అనమాట. ఇంకా స్టాండ్ అది తీసి బయట అది పెట్టేసి ఆ రూమ్ అయితే క్లీన్ చేయాలనుకుంటున్నాము. పాపం బతుకుతాయి అనుకున్నాం కానీ ఎక్కడ ఏమీ బతకలే. ఎంత ట్రై చేశాడో. ఆ లైట్లు అవి బల్బులు పెట్టి ఎన్ని రకాలుగా మేత తింటానే ఉంటున్నాయి. అవి అట్లా అవి మన్నాడికి కొన్ని పోతానే ఉన్నాయి. ఇంకా అంతే. తర్వాత నేనైతే వంట స్టార్ట్ చేశానండి. ఇక్కడ పొయ్యి వెలిగిస్తున్నాను కదా. మనకి ఇప్పుడు కట్టెల పొయ్యి మీద వంట చాలా బాగుంటుంది, రుచి టేస్ట్ ఓకే అదంతని. మరి మనకి ఆ పొగ స్మెల్ అది కరెక్టేనా అని ఒక డౌటు. అదిని తలకాయ అన్నీ కూడా పొగ అది పట్టేస్తుంది కదా మనకి, మొత్తం మసి కింద అవిని. కానీ నేను వంట అది నాకు పొయ్యి మీద చేయడం చాలా ఇష్టం. స్టార్టింగ్లో బాగానే అనిపిస్తుంది, ముందు ఏమైనా ప్రాబ్లం వస్తుందా ఏంటా అన్న ఒక ఆలోచన అయితే ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానా అన్నది కూడా మీకు తెలిస్తే కమెంట్ చేసేయండి, సరేనా ఫ్రెండ్స్? ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.